హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి దగ్గుబాటి వెంకటేష్ గారు, ఈయన్నే మన విక్టరీ వెంకటేష్ అని కూడా అంటాం అన్నమాట. సో ఆయనది వచ్చేసి 65th బర్త్డే. 1960 December 12 అయితే పుట్టారనమాట. December 13 అయితే పుట్టారు ఆయన. సారీ, ఒక 1 రోజు తక్కువ చెప్పాను. మ్యాక్సిమం బాలయ్య బాబు గారు ఈయన సేమ్, కాకపోతే బాలయ్య బాబు గారు వచ్చేసి June 10th, ఈయన వచ్చేసి December 13 అనమాట. ఈయనకి ఒక 6 months అయితే తేడా ఉంది. సో బాలబాబు గారి పెద్దోళ్ళు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు తెలిసిందే విక్టరీ వెంకటేష్ గారు ఎంత గ్రేట్ యాక్టర్. అప్పట్లో మనకి ఈ త్రయం ఉండేది కదా, లైక్ నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరి తర్వాత మెయిన్గా హీరోయిన్స్ సినిమాలు చేయాలంటే అప్పట్లో 1980s, 90s, 2000s ఆ టైంలో 4 మెంబర్స్తో చేసేవాళ్ళు. చిరంజీవి గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో అండ్ ఇంకొకళ్ళు గుర్తు రావట్లేదు, సారీ. ఇలా చేసేవాళ్ళు అనమాట, బాలకృష్ణ గారితో. ఇట్లా 4 మెంబర్స్తో చేయకుండా అసలు హీరోయిన్స్ అయితే ఉండేవాళ్ళు కాదు. అంటే అప్పట్లో అలా చేసేవాళ్ళు, ఒక్కొక్కరితో చేసేవాళ్ళు సినిమాలు. అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళు అప్పట్లో. అట్లా కూడా హిట్ కూడా వచ్చేవి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారితో మనం చూసుకుంటే జయం మందిరా కావచ్చు, లేదంటే చంటి కావచ్చు, అటు నుంచి వచ్చేసి చింతకాయల రవి కావచ్చు, అటు నుంచి వచ్చేసి దృశ్యం కావచ్చు, ఇట్లా మంచి మంచి సినిమాస్ ఉన్నాయి. బాబు బంగారం కావచ్చు, అటు నుంచి వచ్చేసి వాసు కావచ్చు, ఇట్లా మంచి మంచి సినిమాస్ అయితే తీశారనమాట ఆయన. అందులో మీరు చూసుకుంటే భూమిక గారు, మీనా గారు, ఇట్లా రకరకాల మంచి మంచి అప్పట్లో ఫేమస్ హీరోయిన్స్ ఉన్నారనమాట దాంట్లో. అందులో సౌందర్య గారు కావచ్చు, జయం మందిరాల్లో సౌందర్య గారు కావచ్చు, ఇట్లా చాలా మంచి మంచి ఫేమస్ హీరోయిన్స్ అయితే అప్పుడు ఉన్నారు. ఇప్పుడైతే అంతా అది చెప్పుకోవడం కూడా వేస్ట్లేండి అది. సో హ్యాపీ బర్త్డే సార్ వెంకటేష్ గారు, అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. అండ్ ఇలాంటి బర్త్డేలను జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈయన నాగార్జున గారికి విజయం కూడా ఎట్లా అనుకుంటున్నారేమో, ఫస్ట్ ఆయన అక్కని నాగార్జున గారికి ఇచ్చారన్నమాట, ఈయన అక్కనే. తర్వాత నాగార్జున గారికి ఆయన డైవర్స్ అయ్యాక ఆయన అమలా గారిని చేసుకున్నారు శివ సినిమా తర్వాత. మనకు తెలిసిందే శివ సినిమా ఎంత హిట్. తర్వాత నాగార్జున గారు ఈయన సపరేట్ అయితే అయిపోయారనమాట. సో ఈయన కూడా చౌదరీసే. సో ఈయన కాకపోతే రామనాయుడు అంటారు, కానీ నాయుడుస్ కూడా మామూలుగా చౌదరి నాయుడు అంటారు కదా, అలా అనమాట. రామనాయుడు స్టూడియోస్ కూడా ఉన్నాయి మనకు తెలిసింది హైదరాబాద్లో. ఇలా అన్నయ్య సురేష్ ప్రొడక్షన్ చేస్తుంటాడు, సురేష్ ప్రొడక్షన్స్ అని చెప్పి. మీరు సురేష్ ప్రొడక్షన్స్ చాలా సినిమా చూసింటారు వెంకటేష్వి. సో అలా అనమాట, లైక్ దేవిపుత్రుడు ఇలాంటివి. సో థ్యాంక్ యూ సో మచ్.